వీడు ఎక్కడున్నా రాజేరా. బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలిని ఉద్దేశించి బిజ్జలదేవ చెప్పే ఈ డైలాగ్ కేవలం సినిమాలో మాత్రమే కాదు, రియల్ లైఫ్ లో మన పాన్ ఇండియా స్టార్ అందరి డార్లింగ్ ప్రభాస్ కు 100% సరిపోతుంది. ప్రభాస్ ఎక్కడున్నా రాజే అని ఆయన మరోసారి ప్రూవ్ చేశారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా గత 4 ఏళ్లుగా అంటే 2020 నుంచి ఇప్పటి వరకు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన హవా చూపిస్తూ దేశంలోనే నెంబర్ 1 హీరోగా నిలుస్తున్నారు. ఇండియాలోని ప్రముఖ మీడియా కన్సల్టింగ్ డేటా అనలిటిక్స్ సంస్థ ఆర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసిన ఆర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ మోస్ట్ పాపులర్ మెయిల్ స్టార్స్ లిస్ట్ లో ప్రభాస్ నంబర్ 1 ప్లేస్ సంపాదించుకున్నారు. ప్రతి నెల ప్రతి ఏటా థియేటర్ సినిమా, టెలివిజన్, ఓటీటీ రంగాల స్టార్స్ పాపులారిటీపై ఈ సంస్థ ప్రత్యేకంగా సర్వేలు చేస్తూ ఉంటుంది. అందులో గత 4 ఏళ్లుగా ఇండియాలోనే మోస్ట్ పాపులర్ నటుడిగా ప్రభాసే మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఈ రికార్డుతో ఇది డార్లింగ్ రేంజ్ అంటే అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన లైన్ లో ఉన్న స్పిరిట్, ఫౌజీ, సలార్ 2, కల్కి 2 లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలు రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేయబోతున్నాయో ఈ క్రేజ్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ లేటెస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం ఇండియాలో మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోల లిస్ట్ లో మన టాలీవుడ్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను వెనక్కి నెడుతూ మొత్తం 10 స్థానాలలో ఏకంగా 5 స్థానాలను తెలుగు హీరోలే సొంతం చేసుకుని నేషనల్ లెవెల్లో సత్తా చాటారు. ఈ లిస్ట్ లో నంబర్ 1 స్థానంలో ప్రభాస్ తిరుగులేని కింగ్ గా నిలవగా, 2వ స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, 3వ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, 4వ స్థానంలో కోలీవుడ్ దళపతి విజయ్, 5వ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రణవీర్ సింగ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ 6వ స్థానంలో ఉండేవారు. సినిమాలకు ఎక్కువ గ్యాప్ రావడంతో ఆయన 10వ స్థానానికి వచ్చారు. ఒకప్పుడు కేవలం ప్రాంతీయ సినిమాగా ఉన్న టాలీవుడ్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా టాప్ గేర్ లో దూసుకుపోతోంది. ఇండియన్ సినిమా టాప్ 10 హీరోలలో సగం మంది మన తెలుగు వారే ఉండడం, అందులోనూ ప్రభాస్ నెంబర్ 1 ప్లేస్ లో ఉండడం చూస్తుంటే ఇండియన్ సినిమాకు ఇప్పుడు టాలీవుడే మెయిన్ సెంటర్ గా పెద్ద దిక్కుగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.